గ్రేటర్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉంచారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు, 190 రకాల మెటీరియల్ ను పంపిణీ చేయనున్నారు. ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, రేపటి ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటికే అధికారులు రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ పార్లమెంట్కి సంబంధించి జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. ఒకసారి విజువల్లో చూడొచ్చు. ఈవీఎంలు అన్నీ కూడా మరి కాసేపట్లోనే ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇక్కడ అధికారులు ఇవ్వనున్నారు. ఈవీఎంలతో పాటు దాదాపుగా 190 మెటీరియల్లను కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు ఏ విధంగా సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపుగా 2500 మంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టుగా మనకు జోనల్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా 50 సార్లు కూడా మాక్ పోలింగ్ నిర్వహించినట్టుగా కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు జోనల్ కమిషనర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏమి ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బంది పాల్గొంటారు? ఏం సార్, రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ముఖ్యంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈవీఎంలు అన్ని కూడా ఇక్కడ నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది కదా. మీరు మార్నింగ్ 8 o'clock పిలిచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఎవరు కూడా తీసుకోవడానికి రాలేదు. ఎలాంటి ఏర్పాటు జరిగాయి సార్? నో ప్రాబ్లం అండి. ఆల్రెడీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్, ఓపీఎస్ అందరికీ ఈరోజు రమ్మని చెప్పినాము. డెఫినెట్లీ ఇంకా కొంచెంసేపట్లో అరౌండ్ 10 అవుతుంది. బై 11 o'clock ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బీ హియర్. ఏదైనా కొంతమందికి ఏదైనా ఇష్యూస్ ఉంటే విల్ రీప్లేస్ దెమ్ విత్ ది రిజర్వ్ పోలింగ్ పర్సనల్. అరౌండ్ 12 o'clock ఇక్కడ నుంచి పార్టీస్ డిస్పాచ్ చేస్తారు. ఇప్పటి వరకు అయితే అందరికీ పోలింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వచ్చిన వెంటనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేసి ఈవీఎంస్ వాళ్ళకి ఇచ్చేసి అట్ అబౌట్ లంచ్ టైం ఇక్కడ నుంచి డిస్పర్స్ చేపిస్తాము. సార్, ఇప్పుడు ఆర్డర్ కాపీ తీసుకువస్తేనే మీరు ఈవీఎంలు అప్పగిస్తారు కదా, కొంతమంది దగ్గర ఆర్డర్ కాపీ లేనట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేస్తారు సార్? ఆర్డర్ కాపీ ఉన్న మన దగ్గర నిన్న ర్యాండమైజ్ చేసింది. వీ హ్యావ్ ద ప్రొసీడింగ్స్ అండి. ప్రొసీడింగ్స్ అని వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ ఐడి కార్డ్స్ నుంచి కూడా వెరిఫై చేసుకొని వి విల్ సెండ్ దెమ్. సార్, ఇప్పుడు ఈవీఎంలో చాలా అవకతవకలు జరిగాయి, గతంలో ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈవీఎంలు తరలించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంతమంది పోలీసులను డిప్లాయ్ చేశారు, ఎలాంటి బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఈవీఎం అనేది చాలా ట్రస్టెడ్ అండ్ ప్రూవన్ మెషిన్ అండి. దీని మీద ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా అవి చాలా ఫాల్స్గా ప్రూవ్ అయినాయి. ఏ ఒక్క అలిగేషన్స్ కూడా ఈవీఎంస్కి అగెయిన్స్ట్ ఈవీఎంస్ స్టాండ్ కాలేదు. సో ఈవీఎంస్ మనకు చాలా ట్రస్టెడ్ డివైజెస్. ప్రోటోకాల్స్ ప్రకారం కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే కమిషనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఈవీఎంకి ఒక పోలీస్ గార్డ్తోనే పంపిస్తాము. ప్రతి పోలింగ్ పార్టీకి ముందు ఒక పైలట్, వెనుక ఒక పైలట్, పోలీస్ పర్సనల్ విత్ ఆర్మ్డ్ గార్డ్స్తోనే ఇక్కడ నుంచి బయలుదేరుతారు. సో ఆ రూట్ మ్యాప్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోయినాయి. రూట్స్ కూడా క్లియర్గా ఉంటాయి. ఏ బస్ కానివ్వండి, ఏ వెహికల్ కానివ్వండి, ఏ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి, అది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ చాలా డీటెయిల్గా చాకౌట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా మాతో దీంట్లో ఉన్నారు. సో పోలీస్ బందోబస్తు రెడీ ఉంది. మొత్తం చుట్టూ కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఈవీఎంస్తో చాలా కంఫర్టబుల్గా ఎలక్షన్స్ అవుతుంది. సో అలానే ఈసారి కూడా మనం చేయాలని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, మొత్తం ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు రెండు సెగ్మెంట్లకు సంబంధించి? మొత్తం కలిపి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 2800 నుంచి 3000 సిబ్బంది పనిచేస్తున్నారు. దీంట్లో ప్రతి పోలింగ్ స్టేషన్కి దాదాపు 5 నుంచి 6 మెంబర్స్ ఉంటారండి. సో దిస్ కమ్స్ టు అరౌండ్ 1500. ఇంకా వేరే సిబ్బంది మనం సెక్టర్ ఆఫీసర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఇది మొత్తం కలిపి ఒక్కొక్క సెగ్మెంట్ వారీగా అరౌండ్ 3000 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ 3000, అక్కడ 3000, టోటల్ 6000 మెంబర్స్ ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్కి మాత్రం పనిచేస్తున్నారు. సార్, మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని మాక్ పోలింగ్ నిర్వహించారు? ఒకవేళ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఏమైనా లోపాలు ఏమైనా ఈవీఎంలో కానీ మొరాయించడం కానీ ఏమైనా లభించాయి అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కనబడ్డాయా మీకు? మాక్ పోల్స్ యాజ్ పర్ కమిషన్స్ ఆర్డర్స్ 5% ఈవీఎంస్లో మాక్ పోల్ చేయడం జరిగింది. మాక్ పోల్ అంటే ఒక ఈవీఎంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు 1000 ఓట్లు వేరే క్యాండిడేట్స్కి వేయడం జరిగింది. సో దీంట్లో ఇది చేశాక కౌంటింగ్ కూడా చేసినాము. కౌంటింగ్ కూడా 100% టాలీ అయింది. మాక్ పోల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాలేదు. సో యాజ్ ఐ సెడ్ యూ ఆల్రెడీ, ఈవీఎంస్ ఆర్ వెరీ ట్రస్టెడ్, వెరీ రగ్గడ్ డివైజెస్. ఎలాంటి ప్రాబ్లం రాలేదు, ఎలాంటి ప్రాబ్లం రేపు కూడా రాదు. వీవీప్యాట్లకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇక్కడ
కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో చేసినాము. ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి పోలింగ్ పార్టీస్కి కూడా అందరికీ క్లియర్గా చాలాసార్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈవీఎంని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా వాళ్ళకి ట్రైన్ చేశాము. వీవీప్యాట్ కూడా ఎండాకాలం ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ లైట్లో కానివ్వండి, ఎక్స్ట్రీమ్ హీట్లో కానివ్వండి వాళ్ళు పెట్టకూడదు. అలాంటి కూడా వాళ్ళకు స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం రాకూడదు 90%. బట్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ 30 మొబైల్ టీమ్స్ ఈవీఎం తీసుకొని వాళ్ళు కూడా సెక్యూరిటీతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక 5 minutesలో ఒక రిజర్వ్ ఈవీఎం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానివ్వండి, వీ హ్యావ్ 5 minutes రెస్పాన్స్ టైమ్. సో 5 minutesలో తప్పకుండా వీ విల్ రీప్లేస్ ది ఎంటైర్ సెట్ ఆఫ్ ఈవీఎం ఇఫ్ రిక్వైర్డ్, ఆర్ వీ విల్ రీప్లేస్ ది యూనిట్ విచ్ ఇస్ రిక్వైర్డ్. సార్ ఇప్పుడు ఈవీఎంలు ఇక్కడ మీరు ఇస్తారని చెప్తున్నారు కదా, ఇక్కడ దాదాపుగా ఇక్కడ 2500 మంది సిబ్బంది, జూబ్లీ సెగ్మెంట్లో దాదాపుగా 2500 సిబ్బంది, వాళ్ళందరికీ ఇప్పటికే ట్రైనింగ్ ఏమైనా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈవీఎంలు ఇచ్చే సమయంలో ఏమైనా చెక్ చేస్తారా సార్? వాళ్ళకి ఇచ్చే సమయంలో ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి, ఓకే ఉన్నాయా లేదని చెక్ చేసి చూపిస్తారా? ఈవీఎంస్ని డబుల్ చెక్ చేసేసి ఆల్రెడీ సీల్ చేయడం జరిగింది. ఆ సీల్ బాక్సెసే మనం పోలింగ్ పార్టీస్కి ఇస్తాము. 3000 members అంటే ఓవరాల్ స్టాఫ్ 3000 members పర్ కాన్స్టిట్యున్సీ. కానీ స్పెసిఫిక్గా పోలింగ్ స్టాఫ్ అనేది ఒక పోలింగ్ స్టేషన్కి 4 మాత్రమే ఉంటారు. దాంట్లో పోలింగ్ ఆఫీసర్ పిఓ ఇస్ ది హెడ్, పిఓ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సార్ ఇప్పుడు ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం, ఎలక్షన్స్ కాబట్టి చాలా పెద్ద టాస్క్ కాబట్టి ముఖ్యంగా దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సీసీ కెమెరాలు ముఖ్యంగా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సార్? ఈసారి హైదరాబాద్ జిల్లాలో ఉన్న హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అండ్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 4000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్లో ఉన్నాయి. దీంట్లో 1000 పోలింగ్ స్టేషన్స్లో మనకు వెబ్కాస్టింగ్ ఉన్నారు. ఈ వెబ్కాస్టింగ్ వాలంటీర్తో పాటు వెబ్కాస్టింగ్ జరుగుతుంది. అది లైవ్ టెలికాస్ట్ మన డిఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్లో చూడొచ్చు. దాంతోపాటు మిగిలిన ఆల్మోస్ట్ 3000 పోలింగ్ స్టేషన్స్లో స్టాటిక్ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. స్టాటిక్ కెమెరాస్లో మనకు 100% ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద పోల్ టు ది ఎండింగ్ ఆఫ్ ద పోల్ ప్రతి మూవ్మెంట్ క్యాప్చర్ అవుతుంది. అలాంటి అరేంజ్మెంట్స్ కూడా ఈసారి ఉంది. సో 100% ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్లో ప్రతి పోలింగ్ స్టేషన్ ఉంది. సార్ ఎట్లా కోఆర్డినేషన్ ఎట్లా ఉంది సార్? అన్ని శాఖల కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికో ఎట్లా ఉంది కోఆర్డినేషన్, ఎట్లా ఉంది? అధికారుల సమన్వయం పూర్తి స్థాయిలో ఉందా? 100% కోఆర్డినేషన్ ఉందండి. అది హైయెస్ట్ లెవెల్ మనకు స్టేట్ వారీగా కానివ్వండి, జిల్లా వారీగా కానివ్వండి, వీ హ్యాడ్ రెగ్యులర్ మీటింగ్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు కూడా వీ హ్యావ్ అట్మోస్ట్ కోఆర్డినేషన్. పోలీస్ పార్టీస్ కూడా బయట వాళ్ళ రూట్స్ కానివ్వండి, పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి చూసుకుంటున్నారు. ఇంజనీరింగ్ విభాగాలు ఇప్పుడు పోలింగ్ పార్టీస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చాలా స్పెసిఫిక్గా చాలా దగ్గరుండి చూసుకుంటున్నారు. ర్యాంప్స్ కానివ్వండి, వీల్ చైర్స్ కానివ్వండి, అంటే ఈ సీజన్లో ఎండాకాలం కాబట్టి స్పెషల్ అరేంజ్మెంట్స్, సో వాటర్ అరేంజ్మెంట్స్, రాత్రి పోలింగ్ పార్టీస్కి ఉన్న అరేంజ్మెంట్స్, సో అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తోనే ఈ పని సంభవం అవుతుంది. అందరు కోఆర్డినేషన్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ టుగెదర్. సార్ చివరిగా ఓటర్లకు ఏమని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్? చాలా అంటే సిటీలో ఓటింగ్ శాతం గతంలో చూస్తే తగ్గుతానే వస్తుంది, చాలా బిజీ అయిపోతున్నారు. యువతకు కావచ్చు, ఓటర్లకు అందరికీ కావచ్చు, ఏమని పిలుపునిస్తారు సార్? రేపు ఇట్ ఈస్ అ పబ్లిక్ హాలిడే. దయచేసి అందరూ రండి. ముఖ్యంగా సిటీస్లో ఉన్న వాళ్ళు పోలింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కూడా ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేసినా కూడా మన హైదరాబాద్ నగరంలో చూస్తే కేవలం 50% మందే పోలింగ్ వచ్చి ఓట్ వేశారు. ఈసారి వీ హ్యావ్ టు ఓట్. ఓటింగ్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. ఓటింగ్ ఈజ్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. సో దయచేసి ముందుకు రండి. ఓటింగ్ అనేది డెమోక్రసీలో ఒక చిన్న భాగ్యం మనం తీసుకొని మన గవర్నమెంట్ ఏం కావాలో అది ఎలెక్ట్ చేసుకోవడానికి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్, దయచేసి రేపు మీ దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ వేయండి. ఒకవేళ మీ ఓట్ ఎక్కడుంది అలాంటి కన్ఫ్యూజన్స్ ఏదైనా ఉంటే ఎన్విఎస్పి పోర్టల్లో వెళ్ళి మీ పేరు ఇచ్చి లేదా మీ ఎపిక్ నెంబర్ ఇచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా CEOTelangana.gov.in కూడా లాగిన్ చేసి కనుక్కోవచ్చు. అలానే ఈసారి మన జిహెచ్ఎంసీ తరఫు నుంచి మై జిహెచ్ఎంసీ యాప్ ఉంది, వాదా యాప్ ఉంది, డిజేబుల్ స్పెషల్ ఛాలెంజ్డ్ ఓటర్స్ కోసం. సో రకరకాల మెజర్స్తోనే వీఆర్ ట్రయింగ్ టు spread awareness to the voters. Our only request is please come out in large numbers. Choose the best government that you deserve. ఇది చూస్తున్నారు కదా, రేపు జరగబోయే ఎన్నికలకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశామని అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి
ఖైరతాబాద్ జూబ్లీ సెక్టర్ మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారన్నది. దాదాపుగా 28 సెక్టార్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క టేబుల్ పైన కూడా అంటే మరి కాసేపట్లో ఈవీఎం పంపిణీ అనేది కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది ఈవీఎంను రిసీవ్ చేసుకోవడానికి పోలింగ్ ఆఫీసర్లు రావడం జరిగింది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభిస్తాం. ఇప్పటికే 2 సార్లు ఈవీఎంని చెక్ చేయడం జరిగింది. దాన్ని సీల్ కూడా వేశామని అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓటర్లకు కూడా చాలా స్పష్టమైనటువంటి పిలుపునిస్తూ ఇవ్వడం జరిగింది. రేపు హాలిడే కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కూడా ప్రజలకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా శాంతియుతంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని శాఖలతో కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నామని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ముషరఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.